హరి ఓం నీ పదకమలంబు నెమ్మి డగరగాని తరలిపోవంగ పాదములు రావు. నీ కరాబ్జంబులు నెరి అంటితివగాని తక్కిన పనికి హస్తములు చొరవు. నీ వగామృతధార నిండగ్రొలగగాని చెవులు అన్య భాషల చేరి వినవు. నీ సుందరాకృతి నియతి చూడగగాని చూడవు అన్యంబుల జోట్కి కనలు. నిన్న కాని పలుక నేరవు మా జిహ్వలొల్లననుచు పలుకవోడవీవు. మా మనంబులేల మరపి దొంగిలితివి ఏమీ సెయువారమింక కృష్ణ. సిరికి ఉదార చిన్నముల జేయు భవచ్చరణారవిందముల్ సరసిజనేత్ర. మా తపము సంపద చరితిమీ ఎటకేలకున్ మరలగరేము. మా మగల మాటల నొలము పద్మగంధముల్ మరిగిన తేటులు అన్య కుసుమంబుల చెంతల చేర్చనేర్చునే. నీ అధరామృత ఝరంబులు నేడు చేరి వాతెరలపై చిలుకకున్న. నీ విశాలాంచిత నిర్మల వక్షంబు కుచకొట్మలంబుల కూర్పకున్న. నీ రమ్యతర హస్త నిరజతంబులు చికురబంధంబుల చేర్పకున్న. నీ కృపాలోకన నివహంబు మెల్లన నెమ్మొగంబుల మీద నెరపకున్న. నీ నవీన మననీయవు సల్లాపంబు కన్నరంధ్ర దిశలగప్పకున్న. ఎట్లు బ్రతుకు వారము ఎందు చేరడి వారము అధిప వినగదగదే యాడు కుయులు. అంగజునైన జూడ హృదయంగముడై కరగించువాడు శ్రీరంగదురంబువాడు మధురంబగు వేణురవంబువాడు. మమ్మంగజు పువ్వుదూపులకు నగ్గము శేషల వంగలుంగనారంగములారమీకడకు రాడు గదా కృపనున్న జూపరే. నల్లని వాడు పద్మనయనంబులవాడు కృపారసంబుపై జల్లెడువాడు మౌళి పరిసర్పిత పింఛమువాడు. నవ్వురాజిల్లెడు మోమువాడొకడు చల్వల మనధనంబు తెచ్చెనో మల్లియలార. మీ పొదల మాటున లేడు గదమ్మ చెప్పరే. హరి ఓం శ్రీ భగవానువాచ. మా వేదగర్భగాస్తంద్రీం సర్గ ఉద్యమామమావహ. తన్మయాపాదితం హ్యగ్రేయన్మాం ప్రార్థయతే భవాన్. భూయస్త్వం తప ఆతిష్ట విద్యాంచైవ మదాశ్రయాం. తాభ్యాం అంతర్హృది భ్రమన్ లోకాన్ ద్రక్ష్యస్య పావృతాన్. తత ఆత్మని లోకే చ భక్తియుక్త సమాహితః ద్రష్టాసి మాం తతం బ్రహ్మన్ మయీ లోకాం తత్వమాత్మనః అని. ఓ విదురా, భగవంతుడు శ్రీమన్నారాయణుడు నాతో మధురమైనటువంటి మాటలు మాట్లాడవయ్యా అని చెప్పి బ్రహ్మదేవుడు ప్రార్థించిన ఆ ఘట్టంలో బ్రహ్మదేవుడి యొక్క ప్రార్థనను ఆలకించి బ్రహ్మదేవుడికి కలిగినటువంటి ఆ రెండు రకాలైనటువంటి ఆ విషాదాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్వీక్ష్య బావుగా విని దాన్ని చూసి ఆయన పలకడం ప్రారంభించాడయ్యా అని చెప్పి విదురుడికి మైత్రేయుడు చెప్పాడయ్యా అని చెప్పి పరీక్షిత్ మహారాజుకి సుఖబ్రహ్మ చెప్పేటువంటి విశేషాన్ని మనం చూస్తూ ఉన్నాం.
బ్రహ్మదేవుడికి ఉండేటువంటిది ఏమిటంటే అక్కడ ఉండేటువంటి ప్రళయకాల జంఝామారుత ప్రవాహాలలో తనకి దిక్కుచోతనటువంటి పరిస్థితి ఒకటి, లోక సంస్థాన విజ్ఞానము అందకుండా అది యాబ్స్ట్రాక్ట్గా కనిపించకుండా ఉండి తను ఆ పరమాత్మ యొక్క ఆజ్ఞను నిర్వర్తించలేకపోతున్నానే, లోకాలన్నిటినీ కూడా సంస్థాపన చేయడానికి కావలసినటువంటి విజ్ఞానం, ఆ ప్రొసీజర్స్, ఆ పదార్థాలు ఇవన్నీ కూడా నాకు దొరకటం లేదు అనేటువంటి పరిహిజ్యత, ఆ రెండు రకాలైనటువంటి విధానాల్లో ఆయన బాధపడుతూ స్తుతించి అలిసిపోయి కూర్చున్నటువంటి ఆ బ్రహ్మదేవుణ్ణి చూసి కరుణామయుడైనటువంటి పరమాత్మ ఈ విధంగా అండం ప్రారంభించాడయ్యా. మాగాహ తంద్రీం, తంద్రీం అంటే అలసట చెందవద్దు, మాగాహ పొందకు, అలసత్వం చెందొద్దు, నీరసించిపోకు, చింత చేత, ఒక రకమైనటువంటి నిర్లిప్తత చేత, నిస్సహాయం చేత, దీనుడి కింద ఉండేటువంటి ఆ అలసత్వాన్ని తంద్రీం మాగాహ పొందొద్దయ్యా. నీవు వేదగర్భ, వేదాలన్నీ కూడా నీ గర్భంలోనే ఉన్నాయి, నీ పొట్టలోనే ఉన్నాయి. కాబట్టి అంటే ఈ సృష్టికి సంబంధించినటువంటి జ్ఞానం నా దగ్గర లేదు అని బాధపడుతున్నావుగా, దానికి ఆ సృష్టికి సంబంధించినటువంటి సమస్త విజ్ఞానం అంతా కూడా వేదాల్లో ఉందిగా, ఆ వేదాలనే నీ గర్భంలోనే ఉన్నాయి, అది నువ్వు గ్రహించలేకపోతున్నావు. కాబట్టి సర్గ ఉద్యమం, సర్గ అంటే ఈ సృష్టి చేసేటువంటి ఉద్యమాన్ని, ప్రయత్నాన్ని ఆవహ చేపట్టవయ్యా. ఇప్పుడు స్వామి నాలోనే ఉంది అని నువ్వు అంటున్నావు, కానీ నాకు ఎక్కడ కనిపించటం లేదే అంటావేమో. కానీ దానిని యత్, దేనినైతే అంటే ఆ వేద విజ్ఞానం ఏదైతే ఉందో దానిని నీవు మాం భవాన్ ప్రార్థయతే, ఆ వేద విజ్ఞానం నాలో లేదే, కనిపించటం లేదే, నేను ఇలా ఉన్నానే అనేటువంటి ఒక చింత చేత, ఒక దుఃఖం చేత, ఒక భయం చేత, ఒక చేతకాదేమో అనేటువంటి ఈ వీటి యొక్క కాంబినేషన్ అంతటినీ కూడా మోహము అంటారు. కాబట్టి ఇటువంటి మోహాన్ని, దానిని కష్మలము అంటారు. అంటే అదొక మాలిన్యంతో కూడుకున్నటువంటి దానిని నీవు బాధపడుతున్నావు. కానీ ఆ విజ్ఞానం అంతటినీ కూడా నేను తత్, దాని అంతటినీ కూడా మయా అగ్రే ఆశా అపాదితం, ముందే నేను తయారు చేసి పెట్టేసేసి నీ కడుపులో దాచాను, అందువల్ల నువ్వు వేదగర్భుడివి, వేదాలు నీ గర్భంలో ఉన్నాయి అన్నాడు. అనేటప్పటికీ బ్రహ్మదేవుడికి ఆయన కొంచెం అనుమానంగా పరమాత్మ వైపు చూస్తూ ఉండేటువంటి సందర్భంలో అప్పుడు పరమాత్మ ఒక అద్భుతమైనటువంటి మానవులందరూ చేస్తూ ఉండేటువంటి సాధనలో చేస్తూ ఉండేటువంటి ఒకానొక పొరపాటుని, అజ్ఞానాన్ని ఆయన బ్రహ్మదేవుడికి పాయింట్అవుట్ చేస్తున్నట్టుగా మనకి భాగవతంలో చెప్తూ ఉన్నారండి. ఏమిటంటే ఆల్రెడీ నీకు ఆ విజ్ఞానం అంతా కూడా నీ కడుపులో పెట్టాను వేదగర్భ, అందుకని వేదమే గర్భంలో కలిగినటువంటి వాడివి, కానీ దానిని నీవు గ్రహించలేకపోతున్నావు, అగ్రే ముందే పెట్టేశాను. తర్వాత ఇప్పుడు ఆయన అంటున్నది ఏమిటంటే భూయస్త్వం తప ఆతిష్ట విద్యాంచైవ మదాశ్రయాం తాభ్యాం అంతరహృది బ్రహ్మన్ లోకాన్ ద్రక్షస్య పావృతాన్. బ్రహ్మన్, ఓ బ్రహ్మ, నీవు భూయ మళ్ళీ త్వం, నీవు తప ఆతిష్ట, మళ్ళీ తపస్సు చేయండి. స్వామి ఇంతవరకు తపస్సు చేశాను కదా, దీంట్లోకి వెళ్ళాను కదా, వెళ్ళిన తరువాత మళ్ళీ నువ్వు తపస్సు అంటున్నావేమిటి స్వామి అని, మళ్ళీ తపస్సు చేయమంటున్నావేమిటి అన్నట్టుగా ఆయన వైపు, పరమాత్మ వైపుకి బ్రహ్మదేవుడు చూసిన తరువాత ఆయన అన్నాడు తప ఆతిష్ట భూయ, మళ్ళీ త్వం, నీవు మళ్ళీ తపస్సు చేయి.
ఈసారి తపస్సు చేస్తున్నప్పుడు విద్యాం చైవ సమస్తమైనటువంటి వేదాలలో ఉండేటువంటి మంత్రాలన్నిటినీ కూడా ఉపాసన చేస్తూ ఆ ఉపాసన చేస్తూ ఉండేటువంటి సందర్భంలో మదాశ్రయాం నేను ఆశ్రయముగా కలిగినటువంటి విద్యాం మంత్రాలను నీవు ఆతిష్ట అనుష్ఠించు. అంటే ఏమిటన్నమాట, నువ్వు మంత్రం కింద చేస్తున్నావు, ఆ మంత్రాల కింద నీవు అంతకుముందు చేసావు, నీకు ఆ దృశ్యాలు కనిపింపజేశాను, తర్వాత మళ్ళీ అవి డిజప్పీర్ అయిపోయి మళ్ళీ నేను శేషవాహనుడి మీద పడుకున్నట్టుగా కనిపిస్తున్నాను. ఈ లోపల వాతావరణం అనుకూలించక నీకు ఆ నాలెడ్జ్ అందక నువ్వు బాధపడుతూ నువ్వు నన్ను ప్రార్థించి అలసిపోయావు, బాగానే ఉంది. ఇప్పుడు నువ్వు రెండవసారి నువ్వు మళ్ళీ నువ్వు తపస్సు చే. ఆ తపస్సు చేసేటువంటి సందర్భంలో రెండు ఆస్పెక్ట్స్ ఉండాలి. ఒక ఆస్పెక్ట్ అంటే మదాశ్రయం, నీవు చేస్తూ ఉండేటువంటి తపస్సు అంతా కూడా నన్ను ఆశ్రయించుకునే ఉండాలి. నెంబర్ 1. ఆ ఆశ్రయించుకునేటప్పుడు నువ్వు ఉపాసించేటువంటి మంత్రాలన్నీ కూడా విద్యాంచైవ మదాశ్రయం, ఉపాసన కూడా అంటే ఆ మంత్రోపాసన ప్లస్ నీ యొక్క దృష్టి, నీ యొక్క శ్రద్ధ, నీ యొక్క ఆలోచన, నీ యొక్క హృదయం, నీ యొక్క ఏకాగ్రత మదాశ్రయం నన్నే ఆశ్రయించేటట్టుండాలి. ఆ మంత్రాలన్నీ కూడా నాకు సంబంధించినటువంటివే, నా యొక్క విజ్ఞానానికి సంబంధించినటువంటి విధంగా భూయః మరొకసారి తపాతిష్ట, మళ్ళీ ఒకసారి తపస్సు చేయి. తపస్సు చేసినట్లయితే అప్పుడు ఏం జరుగుతుంది అంటే, అలాగ నువ్వు అనుష్ఠించిన తర్వాత తాభ్యాం అలాగ నన్నే ఆశ్రయిస్తూ ఆ మంత్రాలన్నీ నాకు సంబంధించినటువంటి మంత్రాల ద్వారా మంత్రస్వరూపంలో ఉండేటువంటి ఆ ప్రభావం, ఆ జ్ఞానం, ఆ వెలుగు, ఆ శక్తిని అంతటినీ కూడా, ఆ మంత్రంలో ఉండేటువంటి ప్రభావం, ఆ శక్తి, ఆ వెలుగు అదంతా కూడా నన్నే ఆశ్రయించుకుని ఉన్నట్టుగా నీవు మదాశ్రయం అలాగ నువ్వు చేస్తే తాభ్యాం అలా చేసినట్లయితే ఆ రెండిటి వల్ల తాభ్యాం వాటి చేత అంతర్హృది నీ హృదయం లోపల, నీ హృదయం లోపల ఓ బ్రహ్మన్, అప్పుడు ఈ లోకాలన్నిటినీ కూడా అపావృతాన్ స్పష్టంగా నీవు చూడగలవు అని శ్రీమన్నారాయణుడు ఇక్కడ 3 రకాలైనటువంటి విశేషాలు చెప్పాడు. మొట్టమొదటి ఏమిటి అంటే, నువ్వు కన్ఫ్యూజన్లో ఉన్నావు, నువ్వు బాధలో ఉన్నావు, చేతకాడు అనుకునేటువంటి పరిస్థితిలో ఉన్నావు కాబట్టి అటువంటి ఆ బాధనంతటినీ పక్కన పెట్టేసాయి. నెంబర్ 1. నెంబర్ 2, ఆల్రెడీ నీవు చేయదలుచుకున్న కార్యక్రమానికి సంబంధించింది అంతా కూడా ముందే నేను నీ గర్భంలో పెట్టేశాను, దాని యొక్క స్పృహ నీకు లేదు. కాబట్టి ఇప్పుడు నీ అంతర్హృదయంలో, నీ హృదయాంతరంలో మంత్రస్వరూపంగా, తేజస్వరూపంగా, శక్తి స్వరూపంగా, మంత్రాల యొక్క స్వరూపంలో ఉండేటువంటి నన్ను ఆశ్రయించు. అలాగ నన్ను మననం చెయ్యడం వల్ల త్రాయతే, నిన్ను రక్షిస్తూ ఉంటుంది. అంటే నీ చింతల నుంచి, నీ బాధల నుంచి, నీ అశక్తత నుంచి, నీ దీనత్వం నుంచి ఈ విద్యలున్నాయా, ఈ మంత్రాలు ఉన్నాయా, అవి నా ఆశ్రయంగా, నన్నే ఆశ్రయించినట్టుగా కానీ నువ్వు సాధన చేసినట్లయితే, ఆతిష్ట చేసినట్లయితే, అప్పుడు నువ్వు కల్పించదలుచుకున్నటువంటి, నువ్వు సృష్టించదలుచుకున్నటువంటి లోకాల్లో ఉండేటువంటి జీవులు, ఆ లోకాల యొక్క పరిమాణాలు, ఆ లోకాల్లో ఉండేటువంటి జీవుల యొక్క స్వరూప స్వభావాలు, ఈ సృష్టి, ఈ కాలం, ఇదంతా కూడా లోకాన్ ద్రక్ష్యస్య, నువ్వు బాగా చూడ. ఎలా అపహృతాన్ చాలా స్పష్టంగా నీవు చూడగలవు.
ఇంతవరకు నువ్వు ముందు చేసినటువంటి తపస్సు, సమాధి, చిత్తాకాగ్రతలో అస్పష్టంగా చూసావు. పర్వతం కింద జంతువులతోనూ, అదే ఒక వృక్షం కింద చూసావు. చూసి నన్నేమో చాలా అమితంగా పొగిడేవు. అందులో నీకు అస్పష్టత ఉంది, అబ్స్ట్రాక్ట్ అంటే హేజీగా కనిపించింది. కానీ ఇప్పుడు మరొకసారి నన్ను ఆశ్రయిస్తూ ఉండేటువంటి విధంగా నీవు మంత్రాలను అనుష్ఠానం చేసినట్లయితే అప్పుడు నీవు చెయ్యదలుచుకున్నటువంటి, నీవు పొందదలుచుకున్నటువంటి జ్ఞానం అంతటినీ కూడా అపావృతాన్ చాలా స్పష్టంగా నీవు చూడగలవు అని పరమాత్మ బ్రహ్మదేవుడికి చెప్పినటువంటి విశేషం మనం ఏ విధంగా అన్వయించుకోవాలి అంటే, ఉదాహరణకి మనం గుడికి వెళ్ళాం అనుకోండి. మనం గుడికి వెళ్తాం, గుడిలో విగ్రహం చూస్తాం, కాసేపు నిలబడతాం, అబ్బాయి ఎంత అందంగా, ఎంత అలంకరణగా ఉంది, ఈవేళ చాలా ఇదిగా ఉంది, హాయిగా ఉంది, అది ఇది అని చెప్పేసేసి అక్కడ కాసేపు కబుర్లు చెప్పేసి 4 ఫోటోలు తీసేసేసుకుని మళ్ళీ బయటకు వచ్చేస్తాం. బయటకు వచ్చేసిన తరువాత సరే మన రొటీన్లో పడిపోతున్నా, రేపు మర్నాడు కార్యక్రమం ఏం చేయాలి, మర్నాడు ఎక్కడికి వెళ్ళాలి, మర్నాడు ఎక్కడ ఏం పనులు చేయాలి, అవి చేయాలి, ఇవి చేయాలి, ఈ లోపల బజార్కి వెళ్ళాలి, ఇలాగ రకరకాలైనటువంటి కార్యక్రమాలలో నీ మనసు అంతా ఉండిపోతుంది. ముందు గుళ్ళో చూసినటువంటి ఆ రూపం, ఆ సందర్భంలో నీకు ఏమాత్రమే కాస్త బుద్ధి ఉంటుంటే ఆ విగ్రహాన్ని మనం తలుచుకోవాలి, ఆ నామాన్ని మనం తలుచుకోవాలి అనేటువంటి భావం ఏ కోశాన్నైనా నీ మనసులో నిండి ఉంటే ఈ మిగతా పనుల వల్ల నీ మనసంతా కూడా ఆ దృశ్యము, ఆ మంత్రం అంతా కూడా హేజీ అయిపోయి అది వెనక్కి వెళ్ళిపోయి ఇవన్నీ ముందుకు ప్రొజెక్ట్ అయిపోతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో నీవు ఏం చేయాలి? భూయ తపః, మళ్ళీ నువ్వు తపించాలి. మళ్ళీ నువ్వు తపిస్తేనే తప్ప ఆ తర్వాత నీవు చూసినటువంటి విగ్రహాన్ని సుస్పష్టంగా చూడాలి అంటే ఆ దేవుడి యొక్క మంత్రాన్ని, ఆ దేవుడిని ఆశ్రయించుకొని ఉన్నట్టుగా నీవు దానిని ఆతిష్ట లోపల అనుష్ఠించవలను. ఆతిష్ట అంటే అనుష్ఠించవలను, తిష్టంగా ఉండడం. ఆతిష్ట అంటే బాగా దాన్ని లోపల తిష్టపరుచుకోవాలి. ఉదాహరణకి మనం ఏదైనా ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అంటున్నాం అనుకోండి. అంటున్నప్పుడు ఓం నమో నారాయణాయ అనేటువంటి ఒక మంత్రం వెలుగుతూ ఉండేటువంటి ఒక దీపంలాగా, ఆ దీపంలో ఉండేటువంటి శక్తిలాగా, ఆ శక్తి పరమాత్మ చతుర్భుజుడైనటువంటి నారాయణుడిని, ఆ వెలుగు, ఆ మంత్రంలో ఉండేటువంటి శక్తి, ఆ దీపం లాంటిది అదంతా కూడా దాన్ని ఆశ్రయించుకుని ఉంది అని చెప్పి అంతర్హృది. అప్పుడు నీ హృదయంలో దానిని ఆ విధంగా ఆతిష్ట అనుష్ఠించినట్లయితే బ్రహ్మన్, ఓ బ్రహ్మ, ఓ సాధకుడా, ఓ భక్తుడా, ద్రక్ష్యాసి లోకాన్, ఈ లోకం అంతటిని కూడా చాలా సుస్పష్టంగా చూడగలవు. అంటే బ్రహ్మదేవుడు లోకాన్ని స్పష్టంగా చూడగలడు అని చెప్పి ఆయనకి ఎష్యూరెన్స్ ఇచ్చాడు. ఇక మనం లోకాల్ని సుస్పష్టంగా చూడడం అంటే ఏమిటన్నమాట? మనం చూస్తూ ఉండేటువంటి ఈ చెట్లు, చేమలు, ఈ మనుషులు, ఈ ఫోటోలు, ఈ యాక్టివిటీలు, ఈ కార్యక్రమాలు, వీటిల్ని కాకుండా వీటిలన్నిటిలోనూ కూడా తేజోమయుడైనటువంటి శ్రీమన్నారాయణుడు మాత్రమే ఉన్నాడు అనేటువంటి స్పష్టంగా, హేజీగా కాకుండా చాలా స్పష్టంగా చూడగలిగినటువంటి శక్తి నీకు వస్తుంది. అందువల్ల ఓ బ్రహ్మన్ భూయః త్వం తపః, మళ్ళీ తపస్సు చెయ్యి అన్నాడు. దీనిని మనం ఆ విధంగా ఆచరించాలి. అంటే పరమాత్మనే ఆశ్రయంగా చేసుకుని, అది సాకార రూపంగా మొట్టమొదటి ఆశ్రయం చేసుకుని ఆ మంత్రాన్ని అలాగ కంటిన్యూస్గా చేస్తూ దానినే మనం ఉన్నప్పుడు లోకం అంటే మన శరీరం అనేటువంటిది ఒక లోకం అనుకోండి. అప్పుడు మన ఊపిరితిత్తుల్లో కానీ, మన గుండెల్లో కానీ, మన కిడ్నీస్లో కానీ, మన లివర్లో కానీ, మన ప్రేవుల్లో కానీ, మన రక్తంలో కానీ, మన ఇంద్రియాల్లో కానీ, మన బ్రెయిన్లో కానీ, వీటిలంతట్లోనూ కూడా ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని సుస్పష్టంగా చూడగలిగినటువంటి అవస్థ మనకు వస్తుంది.
అప్పుడైతే మన శరీరంలో మనం అలా చూసుకోగలుగుతామో లోకాన్ ద్రక్ష్యస్య అపావృతాన్, నీకు బయట కనిపించేటువంటి ఈ ప్రపంచంలో కూడా నీవు అంత స్పష్టంగా నీవు చూడగలవు. అందువల్ల అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. బహిర్ముఖం ఇవన్నీ నీ బహిర్ముఖంగా నువ్వు చేసుకున్నట్లయితే సుదుర్లభ, నీకు దొరకదు. అంతర్ముఖ సమారాధ్య, నీవు మొట్టమొదట అంతర్ముఖం అవ్వాలి. కానీ మనం చేస్తున్నటువంటిది ఏమిటంటే గుళ్ళోకి వెళ్ళి ఫోటోలు తీయించేసుకుంటూ అక్కడ ఈ కబుర్లు ఆ కబుర్లు చెప్పేసేసుకుంటూ అవి చేసుకుంటూ ఇవి చేసుకుంటూ బహిర్ముఖం అయిపోతూ ఉంటే సుదుర్లభాన్, భగవంతుడు దొరికేటువంటి వాడు కాదు. అయిన తర్వాత ఇంకా ఆయన ఏమన్నాడంటే పరమాత్మ తత ఆత్మని లోకే చ భక్తియుక్త సమాహిత ద్రష్టాసి మాం తతం బ్రహ్మన్మయి లోకాం తత్వమాత్మనః. ఓ బ్రహ్మ, నీవు నేను చెప్పానే ఆతిష్ట భూయ తపః విద్యాం మదాశ్రయం అన్నాను కదా. నన్ను ఆశ్రయించి ఆ మంత్రాన్ని అనుష్ఠించి మరొకసారి తపస్సు చెయ్యన్నానే. అలా తపస్సు చేసేటప్పుడు నీవు తపస్సు చేయమన్నాడు, మంత్రాన్ని అనుష్ఠించమన్నాడు అని అనుకుంటున్నావు. అది ఒకటే కాదయ్యా, భక్తియుక్త, భక్తితో చెయ్యాలి. ఇప్పుడు మనం చేస్తున్నది ఏమిటంటే మెకానికల్గా ఏదో అలాగా రకరకాలైనటువంటి ఆలోచనల మధ్యలో చేస్తూ ఉండేటువంటి ఉపాసన కాదు. అలా కాకుండా భక్తియుక్త, భక్తితో చెయ్యాలి. అంటే భక్తికి డెఫినేషన్ ఏమిటి? అనన్య మమత విష్ణౌ విష్ణౌ ప్రేమ సంగతౌ భక్తిరిత్యభిజీయతే స్వస్వరూపానురక్తి భక్తి అని భక్తికి అనేక రకాలైనటువంటి నిర్వచనాలు ఉన్నాయి. అనన్య మమత విష్ణౌ విష్ణౌ ప్రేమ సంగతౌ భక్తిరిత్యభిధీయతే. అనన్యమైనటువంటి మమకారంతో విష్ణువు నావాడు నావాడు, నా ప్రతి అణువులోనూ శ్రీ మహావిష్ణువే నిలబడి ఉన్నాడు, తేజస్సుతో వెలుగుతూ ఉన్నాడు, నా హృదయంలో ఉన్నాడు, నా మనసులో ఉన్నాడు, నా కళ్ళల్లో ఉన్నాడు, నా శరీర అంతర్భాగాల్లో ఉన్నాడు అనేటువంటి మమ నావాడు నావాడు అనుకుంటూ అనన్యంగా చేస్తూ ప్రేమ, అది కూడా ప్రేమగా చేస్తే ఆ రెండిటి కాంబినేషన్ని భక్తి అంటారు. కాబట్టి ఓ బ్రహ్మ తతః తరువాత భక్తియుక్త, భక్తితో నీవు ఆతిష్ట మదాశ్రయం, ఆ మంత్రాన్ని ఆ విధంగా భక్తియుక్తంగా చెయ్యాలి. అది ఒకటే కాదు, ఇంకొక కండిషన్ కూడా ఉంది. సమాహిత అంటే ఏ విధమైనటువంటి అలజడి లేక, ఏ విధమైనటువంటి అలలు లేక, సమంగా అంటే చాలా బ్యాలన్స్డ్గా, ఏ విధమైనటువంటి ఇంబ్యాలెన్స్ లేకుండా, ఏ విధమైనటువంటి చింతలు లేకుండా సమంగా ఉండేటువంటి చిత్తంతో, భక్తితో, రెండిటితోను భక్తియుక్త సమాహిత. అలాగా ఏం చేయాలి? ఆత్మని నీలోనే ద్రష్టాసిమాం, అప్పుడు అలాగ నీ మనసుని స్థిరంగా నిశ్చలంగా మరే విధమైనటువంటి ఆలోచనలు కార్యక్రమాలు రేపెక్కడికి వెళ్ళాలి, ఎల్లుండి ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెయ్యాలి అనేటువంటివి కాకుండా భక్తితో ఆ మంత్రాన్ని ఆ రూపాన్ని నీ మనసులో పూర్తిగా నిలబెట్టుకుని భక్తియుక్త సమాహిత. సమాహిత అంటే ఈ బ్యాలెన్స్గా ఉండేటువంటి, ఏ అలజడి లేనటువంటి, మరొక ఆలోచన లేనటువంటి మనస్సుతో ఆత్మని నీ మనసులో నీలో తతః అలాగ నువ్వు చేసినట్లయితే అప్పుడు ఆత్మని నీలోనూ చ మరియు లోకే జగత్తులోనూ కూడా తతం వ్యాపించి ఉన్నటువంటి మాం నన్ను, తర్వాత మయి నాయందు ఈ లోకాన్ ద్రష్టాసి చూడగలవు. ఎప్పుడు అంటే భక్తి చేత, బ్యాలెన్స్ తప్పనటువంటి ఏకాగ్ర చిత్తం చేత, నన్నే ఆశ్రయించుకున్నటువంటి మంత్రముల యొక్క ఉపాసన చేత ఏకాగ్రంగా, ఏ విధమైనటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ఒంటరిగా ఏకాంతంగా కానీ నీవు
అలాగా అనుష్ఠానం చేసినట్లయితే, అంటే భక్తి ఉండాలి, ఇంబ్యాలెన్స్ కానటువంటి మైండ్ ఉండాలి, తర్వాత ఒక మంత్రం ఉండాలి, ఆ మంత్రం నాకు సంబంధించినటువంటి మంత్రంతో కూడుకున్నటువంటి ఉండాలి. అలా ఉన్నప్పుడు నీ లోపలే ఆత్మని, నీలోనే నన్ను మొట్టమొదట చూస్తావు. ఎప్పుడైతే నీలోనే నా యొక్క వెలుగు, నా యొక్క తేజస్సు, నా యొక్క ప్రభావము, నా యొక్క స్థితి నీకు పరిపూర్ణంగా గోచరిస్తుందో అప్పుడు నీవు నన్ను తరువాత నాయందే లోకాన్ ద్రష్టాసి, నాలోనే ఈ లోకాలన్నిటినీ చూస్తావు. అంటే నీకు ఇప్పుడు ప్రపంచం అంతా కనిపిస్తుంది. చెట్లు, చేమలు, నక్షత్రాలు, గ్రహాలు, మనుషులు, కొండలు, సముద్రాలు, నదులు, గుళ్ళు, గోపురాలు, కొంపలు, ఈ మనుషులు, ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ భక్తి సమాయుతం చేత నీవు మళ్ళీ తపస్సు చేసినట్లయితే, ఆ మంత్రాన్ని నువ్వు ఉపాసించినట్లయితే అప్పుడు నాలోనే వీటిలన్నిటినీ చూస్తావు. ఇప్పుడు వీటిల్ని వేరువేరుగా పృథక్ వేరువేరుగా చూస్తూ ఉన్నావు. ఎప్పుడైతే నీవు నేను పై చెప్పినటువంటి విధంగా నీవు కానీ చేసినట్లయితే, భక్తియుక్త సమాహిత విద్యాంచైవ మదాశ్రయం, అలా ఉన్నప్పుడు లోకాన్ ద్రక్ష్యసి అపావృతాన్, లోకాన్ని స్పష్టంగా చూస్తావు నెంబర్ 1. తరువాత నాలోనే ఈ లోకాలు ఉన్నట్టుగా చూస్తావు, నేనే నీలో ఉన్నట్టుగా చూస్తావు. కాబట్టి తత ఆత్మని లోకే చ, తరువాత ఆత్మని నీలోనే, లోకే చ లోకములందు కూడా ద్రష్టాసి మాం నన్ను చూస్తావు. బ్రహ్మన్, ఓ బ్రహ్మ, మయి లోకాంస్తమాత్మనః, ఈ లోకాలన్నిటినీ కూడా నీవు నాలోనే చూస్తావు ఓ బ్రహ్మ అని చెప్పి పరమాత్మ బ్రహ్మదేవుడికి ఆయన సాధన ఏ విధంగా చెయ్యాలి అనేటువంటి విషయాన్ని చాలా సుస్పష్టంగా చెప్పాడు. అంటే మొట్టమొదటిది ఏమిటన్నమాట, మనం చింతపడుతూ ఉంటాం. మోహము అనేటువంటి దానికి అర్థం ఏంటంటే, మనం ఏదో చింత ఉంది, ఏదో కష్టం వచ్చింది, ఆ కష్టం వచ్చినప్పుడు ఆ కష్టం ఎలా పోతుంది, ఆ కష్టం ఎందువల్ల వచ్చింది, దాన్ని నివారించుకోవడం ఎలాగా, ఈ కష్టం పెట్టింది ఎవరు, మనం దీన్ని ఏ విధంగా ట్యాకిల్ చేయాలి అనేటువంటి రకరకాలైనటువంటి డైమెన్షన్స్ అన్నీ తీసుకొస్తూ ఉంటాం. అంటే ఏమిటి, ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లంలోకి డిఫరెంట్ డైమెన్షన్స్ని యాడ్ చేస్తూ ఉంటాం. ఆ యాడ్ చేసేటువంటివన్నీ కలిపితే ఆ కష్టము లేకపోతే ఆ దుఃఖం అనేటువంటిది ఒక సిస్టమ్. అది ఆ సిస్టంలో మల్టీ డైమెన్షన్స్ ఉంటాయి. ఇలాగ మల్టీ డైమెన్షన్స్ వైపు ఆకర్షింపబడడం, దానిని మోహము అంటారు. సాధారణంగా మోహం అంటే ఏమిటి, స్త్రీ పురుషుల మధ్యలో ఆకర్షణని మోహం అనుకుంటాం. అది కాదండి, అది సాధారణమైనటువంటి డెఫినేషన్ అది. కానీ ఏ ప్రాబ్లం వచ్చినా అది మల్టీ డైమెన్షన్స్లోకి ఎక్స్పాండ్ అయిపోతూ ఉండేటువంటి ఆ ప్రాసెస్ని, ఆ స్థితిని మోహము అంటారు. అది ఏం చేస్తుంది అంటే నీ మైండ్ని పొల్యూట్ చేస్తుంది, నీ స్థితిని పొల్యూట్ చేస్తుంది. కాబట్టి కష్మలం శమయన్నివ, అటువంటి పొల్యూటెడ్ సిస్టమ్ ఆఫ్ మల్టీ డైమెన్షనల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ యువర్ మైండ్ శమయన్నివ, దానిని తగ్గిస్తుంది. ఏది అంటే విద్యాంచైవ మదాశ్రయం, నాకు సంబంధించినటువంటి మంత్రాలని నన్ను ఆధారంగా చేసుకుని, నన్ను ఆశ్రయంగా చేసుకుని నువ్వు ఎప్పుడైతే ఈ మంత్రోపాసన చేస్తావో అప్పుడు నీలో నేను పూర్తిగా నిండిపోయి ఉంటాను. తరువాత బాహ్యమైనటువంటి ప్రపంచం అంతా కూడా నాలో నీకు కనిపిస్తుంది. కాబట్టి తత్ త్వం అసి, తత్ అదంతా త్వం నీవే అయి ఉన్నావు, అహం బ్రహ్మాస్మి ఇదంతా కూడా నేనే అనేటువంటి ఆ వేదవాక్యాల యొక్క అనుభవ సారమంతా కూడా నీకు కలుగుతుందయ్యా. అందువల్ల బ్రహ్మ నీవు భూయః త్వం తప ఆతిష్ట విద్యాంచైవ మదాశ్రయాం, తాభ్యాం అంతర్హృది బ్రహ్మన్ లోకాన్ ద్రక్ష్యస్య పావృతాన్, తత ఆత్మని లోకే చ భక్తియుక్త సమాహితః ద్రష్టాసి మాం, తతం బ్రహ్మన్ మయి లోకాంస్తత్వమాత్మనః.
అంటే దానాదీన భాగవతం చెప్పేది ఏంటంటే సర్వత్రా నన్నే చూడాలి. సర్వత్రా అంటే బాహ్యం అని కాదు, నీ శరీరంలోనే నీవు నన్ను చూసుకుంటూ ఉండాలి. అతి సింపుల్ ఉదాహరణ మనం చేస్తున్నటువంటి పొరపాటు ఏమిటి అంటే ఆయన సర్వభూతాంతరాత్ముడు కదా, అన్నిట్లోనూ తాను ఉన్నాడు కదా. ఏమన్నాడు? ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రణి వింటే అన్నాడు కదా. అన్నిట్లోనూ ఉన్నాడు కదా. మన శరీరం ఉందనుకోండి, అన్నిట్లోనూ ఉన్నాడుగా. మన శరీరంలో కోట్లాది జీవకణాలు ఉన్నాయి కదా, రక్తం ఉంది కదా, ఎముకలు ఉన్నాయి కదా, మాంసం ఉంది కదా, బ్రెయిన్ ఉంది కదా, తర్వాత కష్మలం ఉంది కదా, మలం ఉంది కదా, అనేక రకాలైనటువంటి కెమిస్ట్రీ అంతా ఉంది కదా. ఇప్పుడు అన్నిట్లోనూ నేనున్నాను అంటే అన్నిట్లోనూ తాను ఉన్నాడు అని చెప్పి మనం ఓహో ఒక దివ్యమైనటువంటి ఒక వెలుగు స్వరూపంలాగా, ఒక ప్రాణశక్తిగా, ఒక జ్ఞానంగా, ఒక సత్యం కింద నువ్వు ఉన్నావయ్యా. అలా ఉండేటువంటి నీవే ఈ ఎముకల కింద, మాంసం కింద, పొట్ట కింద, కడుపు కింద, ఊపిరితిత్తుల కింద, అందులో ఉండేటువంటి సూక్ష్మనాళాల కింద, వీటిలన్నిటి కింద నువ్వు కనిపిస్తూ ఉన్నావు. నువ్వున్నావు, నిన్ను ఆశ్రయించుకుని ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు నా కడుపులో అల్సర్ వచ్చింది, లేకపోతే ఎక్కడో ఒక క్యాన్సర్ పుండు వచ్చింది లోపల అంటే ఏమిటనమాట? క్యాన్సర్ పుండులో నువ్వు లేవా? అల్సర్లో నువ్వు లేవా? ఆ అల్సర్లోనూ నువ్వే ఉన్నావు, ఆ క్యాన్సర్ పుండులోనూ నువ్వే ఉన్నావు. ఇప్పుడు ఆ నారాయణ మంత్రాన్నో, ఆ ధన్వంతరి మంత్రాన్నో, శ్రీమాత్రే అనేటువంటి మహత్తరమైనటువంటి మంత్రాన్నో ఆ క్యాన్సర్ పుండు మీదో, ఆ అల్సర్ మీదో, ఆ దగ్గు మీదో, ఆ ఒళ్ళు నొప్పుల్లోనో నీవు, ఆ ఒళ్ళు నొప్పి నీవే, ఆ క్యాన్సర్ పుండు నీవే, ఆ అల్సరు నీవే, నాకు కలిగేటువంటి బాధ ఉందే ఆ బాధ కూడా నువ్వే అని నిన్ను నేను ధ్యానించాలి. ఇందుగలడందులేడని సందేహము వలదు. క్యాన్సర్ పుండ్లో లేడు, అల్సర్లో లేడు, దగ్గులో లేడు, ఒళ్ళు నొప్పుల్లో లేడు కాదు. ఇందుగలడందులేడని సందేహము వలదు. అటువంటి పరిస్థితిలో చతుర్భుజుడైనటువంటి నారాయణనో, శూలం పట్టుకున్నటువంటి దుర్గనో, లేకపోతే అమ్మవారినో, మహాతేజస్తో కూడుకున్నటువంటి దానిని మనం నిత్యము కూడా ఆత్మ ఆతిష్ట విద్యాంచైవ మదాశ్రయం ఆ విధంగా మనం చేసినట్లయితే ఠపీమని రోగాలు తగ్గుతాయి. ఆ ఎక్స్పెరిమెంట్ నేను ఈ మధ్యనే చేశాను కాబట్టి ఆ అనుభవంతో మీకు మనవి చేస్తున్నాను. రేపటి కార్యక్రమంలో మరో శ్లోకంతో వస్తాను.